Now let us see the third question. Which of the following numbers is a solution for the equation 2 of x plus 3 is equal to 18? 2 of x plus 3 is equal to 18. క్రింది సంఖ్యలలో ఏది 2 of x plus 3 is equal to 18 అనే సమీకరణానికి సాధన అవుతుంది అని చెప్పి అడిగాడు మనం. ఆప్షన్స్లో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే 5 ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. సో ఇందులో లెట్ us రీప్లేస్ దిస్ వేరియబుల్ x విత్ దిస్ నెంబర్ 5. 5తో ట్రై చేద్దాం. సో at x is equal to 5, the value of the linear equation LHS వాల్యూ చూద్దాం. ఏమవుతుంది? 2 of x plus 3, that is 2 of x is 5 plus 3, that equals to 2 of 5 plus 3 is 8. 8 2 is how much here? 16. ఓకేనా? బట్ దేనికి ఈక్వల్ కావాలన్నాడు వాడు? 18కి ఈక్వల్ అన్నాడు, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 18. ఓకేనా? దిస్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్. మొదటిది మనం అసత్యంగా భావిస్తాం. సెకండ్ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వద్ద కడదాం. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. తెలివిని కూడా సైమిల్టేనియస్గా ఫాలో అయిపోవచ్చు, ఈజీ, అది క్వశ్చనే కాబట్టి. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, LHS ఆఫ్ ది ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ ఈజ్ 2 of x plus 3, that is 2 of 6 plus 3. ఓకే, 2 of 9. 2 9s ఎంత అవుతుంది అనమాట? 18, విచ్ ఈజ్ అవర్ RHS. LHS 18 వచ్చింది, RHS కూడా 18 వచ్చింది. సో ఇట్ ఈస్ ట్రూ అనమాట. ఇది సత్యంగా మనం భావిస్తాం. థర్డ్ ఆప్షన్లో 13 ఇచ్చాడు. సో ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 13 అంటే ఆల్రెడీ మనకు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ట్రూ అయిపోయింది కాబట్టి మిగతా కట్టిన అవసరం లేదు, కానీ ఒకసారి వెరిఫై చేద్దాం. సో 2 of x plus 3 LHS, 2 of x is 13 plus 3, that is equal to 13 plus 6, 3 is how much? 16. 16 2s 32, which is not equal to RHS 18. కాబట్టి ఇది ఏమవుతుందన్నమాట? ఫాల్స్, అసత్యం అవుతుంది. ఓకేనా? అలాగే లాస్ట్ కండిషన్ చూద్దాం. ఎట్ డి ఈజ్ ఈక్వల్ టు 21 ఇచ్చాడు. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21, డి అనే ఆప్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 ఇచ్చాడు. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. 2 of x plus 3, దట్ ఈక్వల్స్ టు 2 of 21 plus 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 21 plus 3 హౌ మచ్? 24. 24 2s ఎంత అనమాట? 48, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS 18. కాబట్టి ఇది కూడా ఏమైందనమాట? అసత్యమైంది. సో 2 of x plus 3 ఈజ్ ఈక్వల్ టు 18 అనే లీనియర్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే సొల్యూషన్ ఏంటనమాట? ఎస్, 6 అనేది సొల్యూషన్. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 6, ఇట్ సాటిస్ఫైస్ ద లీనియర్ ఈక్వేషన్. సో మన ఆప్షన్ ఏది కరెక్ట్ అనమాట? అవర్ ఆప్షన్ బి ఈజ్ రైట్. నౌ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ which satisfies the equation 2x minus of 4 minus x equal to 5 minus x is అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే తెలియడం చూడమ్మా, 2x minus of 4 minus x is equal to 5 minus x అనే సమీకరణాన్ని తృప్తిపరిచే x విలువ ఎంత అని చెప్పి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ 4.5 ఇచ్చాడు. a ఈక్వల్స్ టు 4.5. సో ఇది ఎలా చేయాలంటే ఇందాక థర్డ్ క్వశ్చన్లో మనం చేసినట్టుగానే ఎల్హెచ్ఎస్లో ఎక్స్ వాల్యూ, ఎక్స్ వేరియబుల్ బదులు 4.5 సబ్స్టిట్యూట్ చేస్తాము, ఒక వాల్యూ వస్తుంది. అలాగే ఆర్హెచ్ఎస్లో కూడా ఎక్స్ వేరియబుల్ బదులు 4.5 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తుంది. ఆ రెండు ఈక్వల్ అయితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయితే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఆల్రెడీ థర్డ్ క్వశ్చన్లో మనం చూసాం కదా, ఆ ప్రాసెస్లో చేయొచ్చు. లేదు అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో, ప్రీవియస్ స్టాండర్డ్స్లో మీరు నేర్చుకున్నట్టుగానే ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్లో నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, సింప్లిఫై చేస్తున్నా. 2x మైనస్, వెన్ యూ మల్టిప్లై విత్ మైనస్, -4 మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ప్లస్ x ఈక్వల్స్ టు 5 minus x. 2x and plus x is 3x. 3x minus 4 is equal to 5 minus x. Now you interchanging the terms. Variables LHS side, కాన్స్టెంట్స్ RHS సైడ్. చర్రాసులన్నీ మనం ఎడం ప్రక్క తీసుకొస్తాము. ఈజ్ ఈక్వల్ టుకి, ఈజ్ ఈక్వల్ టు కుడి పక్కన
స్థిరరాశులు ఉండే విధంగా రాస్తాం. దట్ ఈక్వల్ టు 3x. టేక్ దిస్ minus x this side, it becomes plus x. Here constant number is 5. ఈ కాన్స్టెంట్ అటు తీసుకెళ్తే ఏమవుతుంది, సింబల్ చేంజెస్, ప్లస్ 4. 4x ఈజ్ ఈక్వల్ టు 5 + 4 ఈజ్ 9. x ఈజ్ ఈక్వల్ టు 9/4. x ఈక్వల్ టు 9/4. 9/4 ఈజ్ అది ఫార్మ్ p/q, రేషన్ నెంబర్. దాని డెసిమల్ ఫామ్లో రాద్దాం. వెన్ యూ డివైడెడ్ 9 with 4, 2 4s 8, 0, 2 4s 8, 2 remainder, point is there 0, 5 4s 20. So what is our answer? 2.25. decimal form is 2.25. ఓకే, ఇది మన ఆప్షన్స్లో ఎక్కడిచ్చాడంటే సి అనే దగ్గర ఇచ్చాడు. సో ద సొల్యూషన్ ఆఫ్ దిస్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ హౌ మచ్? 2.25. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏది రైట్ అనమాట, సి అనేది రైట్ అవుతుంది. ఫాలో అయ్యారా లేదా? థర్డ్ క్వశ్చన్కి ఫోర్త్ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే, థర్డ్ క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కట్టాను. అది టైం బీయింగ్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మన ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మన సొల్యూషన్ ఏమైందనమాట, 2.25. ఓకే, నౌ లెట్ us see the fifth question. Now fifth question చూద్దాము. The equation x - 4y = 5 ఓకే హ్యాస్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని అని చెప్పి అడిగాడు క్వశ్చన్. ఓకేనా, x - 4y = 5 అనే సమీకరణానికి మనకి 4 ఆప్షన్స్ అడిగాడు. ఫస్ట్ ఆప్షన్లో ఏమి అడిగాడంటే నో సొల్యూషన్, అంటే సాధన లేదు. రెండవది యూనిక్ సొల్యూషన్, ఒకే ఒక సాధన ఉంటుంది. మూడవది ఏమి అడిగాడంటే 2 సొల్యూషన్స్, 2 సాధనలు ఉంటాయి. నాలుగవది ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్, అనంతమైన సాధనలు ఉంటాయని చెప్పి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటారు? ఎస్, ఎందుకంటే ఇట్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్. ఏ స్ట్రైట్ లైన్కి, ఒక లైన్కి ఎన్ని పాయింట్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం జియోమెట్రికల్గా? ఏ లైన్ హ్యాస్ సో మెనీ పాయింట్స్. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే విధంగా మనం కోఆర్డినేట్స్, పేర్, ఆర్డర్ పేర్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకేనా, సపోజ్ x 0 పెట్టామనుకోండి, y ఎంత అవుతుంది? ఎస్ -5 సపోజ్ లెట్ us see. put x = 0, 0 - 4y = 5, -4y = 5, y = -4/5. when x = 0, y ఎంత అయిందనమాట, 4/5. అలాగే నెక్స్ట్ y 0 పెట్టుకుందాం. put y = 0, x - 4 × 0 = 5, x - 0 = 5, x = 5. ఇక్కడ పాయింట్ ఏంటన్నమాట, 5, 0. Here these two order pairs. We can find so many order pairs like this. That's why this equation x - 4y = 5 has, ఏం చెప్తాం ఆన్సర్స్ మనం, infinitely many solutions. We can say that they have infinitely many solutions అని చెప్తాం అనమాట. ఓకే, అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి అని చెప్తాం. సో ఆప్షన్ ఏంటనమాట దీనికి, డి అనమాట. లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి, అలాగే వాటి మీద సంబంధించిన ఇచ్చిన ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అవుతుందా లేదా, అటువంటివన్నీ మనం చేయడం జరిగింది. నౌ జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా మనం చూసాం. అంటే రేఖీయ సమీకరణాల జతకు సాధారణ రూపం కూడా మనం చూసాం. ఏంటి ఆ జనరల్ ఫార్మ్ ఒకసారి చూద్దాం. a1x plus b1y plus c1 = 0, a2x plus b2y plus c2 = 0. okay, where a1 a2 b1 b2 c1 c2 belongs to R. అవి ఏ సంఖ్యలు అవుతాయి అనమాట, వాస్తవ సంఖ్యలు అవుతూ a1² plus b1² ≠ 0, a2² plus b2² ≠ 0. ఇది మనం లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్గా మనం చెప్పుకున్నాం. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే సొల్యూషన్స్ ఆఫ్ పేర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే ఈ రేఖీయ సమీకరణాల జతకు సాధన ఎలా కనుక్కుంటాం, వాటిని మనం ఎలా సాల్వ్ చేస్తామనేది ఈరోజు కాన్సెప్ట్. అసలు ముందు సాధన అంటే ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే,
ఈ ప్రతి సమీకరణాన్ని ఉమ్మడిగా తృప్తిపరిచే XY అనే చరరాశి విలువలు ఏమైతే ఉన్నాయో అవే రేఖీయ సమీకరణాల జతకి సాధన అని చెప్పి చెప్తామన్నమాట. ద పెయిర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ x and y which together satisfy each one of the equations is called the solution for a pair of linear equations. ఇప్పుడు ఈ రేఖీయ సమీకరణాల జత సాధన కనుక్కోవడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా అనేది మనం చూద్దాం. ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ మెథడ్ ఏంటంటే మోడల్ మెథడ్. ఏ మెథడ్ ఇది? మోడల్ మెథడ్. తెలుగులో మోడల్ పద్ధతి అంటాం అన్నమాట. సెకండ్ వన్ వచ్చి గ్రాఫికల్ మెథడ్. గ్రాఫికల్ మెథడ్ అంటే ఏంటంటే రేఖాచిత్రం గీసే పద్ధతి, రేఖాచిత్రం ద్వారా సాధించే పద్ధతి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఆల్జిబ్రాయిక్ మెథడ్స్. ఆల్జిబ్రాయిక్ మెథడ్స్. ఈ ఆల్జిబ్రాయిక్ మెథడ్స్లో మనకి మళ్ళీ 2 మెథడ్స్ ఉన్నాయి. అంటే బీజగణిత పద్ధతిలో మళ్ళీ పద్ధతులు ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే ప్రతిక్షేపణ పద్ధతి. ప్రతిక్షేపణ పద్ధతి దాన్నే ఇంగ్లీష్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. ఏమంటాము? సబ్స్టిట్యూషన్ మెథడ్. నెక్స్ట్ రెండవది చరరాశి తొలగించే పద్ధతి. చరరాశిని తొలగించే పద్ధతి. ఓకే. వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్ దీస్ టూ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. దిస్ వన్ ఈజ్ వాట్ ఐ టోల్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. Substitution method. Elimination method. This is known as elimination method. Elimination method. దాన్ని చరరాశి తొలగించే పద్ధతి అని చెప్పి అంటాం అన్నమాట. రేఖీ సమీకరణాల జతని సాధించడానికి మనం అనేక పద్ధతులు ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఆ పద్ధతులని ఒక్కొక్క దాన్ని మనం డీటెయిల్గా చెప్పుకునే ముందు ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ సమీకరణాల్లో ఉన్నటువంటి రేఖీ సమీకరణాల జతలో ఉన్నటువంటి చరరాశుల గుణకాలకు ఈ సమీకరణాల స్వభావానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ద pair of linear equations in various methods, let us see the relation between the coefficients and nature of system of equations of pair of linear equations. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం pair of linear equations ఎలా ఉంటాయి మనకి. ఎస్, a1x plus b1y plus c1 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0. Let us compare the coefficients. Here coefficients are a1, b1 and c1. In the second equation a2, b2 and c2. Now let us see the first condition. When you compare the coefficients like this, that is a1 by a2 and b1 by b2, if these two are not equal, a1 by a2 is not equal to b1 by b2, then we say the pair of linear equations are inconsistent equations. This is inconsistent. The pair of linear equations is inconsistent. Okay. అంటే a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అని మనకు వచ్చినట్టయితే ఆ రేఖీ సమీకరణాల జతను ఏమంటారంటే సంగత సమీకరణాలు అంటారు. సంగత సమీకరణాలు అని చెప్పంటాం. ఇన్కన్సిస్టెంట్. ఓకే. సెకండ్ కండిషన్ చూద్దాం. a1 by a2 is equal to b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. అయితే కనుక
we say these two pair of linear equations is inconsistent. Okay, inconsistent. We can say these two equations are inconsistent. దాన్ని మనం తెలుగులో చెప్పుకున్నట్టయితే ఈ జతను ఏమంటారంటే అసంగత సమీకరణాలు. అసంగత సమీకరణాలు అని చెప్పి అంటాం. ఓకే, థర్డ్ వన్, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Okay, if the ratio of three coefficients are equal, then the pair of linear equations is said to be dependent and consistent. Dependent and consistent. We say these two equations are dependent and consistent. Okay, in Telugu we can say these equations are సంగత సమీకరణాలు మరియు పరస్పరాధార సమీకరణాలు. పరస్పరాధార సమీకరణాలు. పరస్పరాధారిత సమీకరణాలు అని చెప్పి అంటాం. ఓకే, వన్స్ అగైన్ you see, by comparing the coefficients of these two pair of linear equations, the pair of linear equations can be classified into the three forms. First one is when a1 by a2 is not equal to b1 by b2, we say these two equations are consistent. We say these two equations are consistent. దాన్ని సంగత సమీకరణాలు. a1 by a2 b1 by b2 యొక్క నిష్పత్తి రెండు సమానంగా లేకపోతే వాటిని మనం ఏమంటామంటే సంగత సమీకరణాలు అంటారు. In the second condition, a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. Then we say the pair of linear equations is inconsistent. దాన్ని మనం ఏమంటామంటే తెలుగులో అసంగత సమీకరణాలు. ఈ నియమాన్ని కనుక తృప్తిపరిచినట్టయితే ఆ రేఖీ సమీకరణాల జతని అసంగత సమీకరణాలు అని చెప్పి అంటాం. థర్డ్ వన్, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Then we say the pair of linear equations is dependent and consistent. ఈ నియమాన్ని తృప్తిపరిచినట్టయితే మనం వాటిని సంగత సమీకరణాలు మరియు పరస్పర ఆధారిత సమీకరణాలు అని చెప్పి అంటాం అన్నమాట. అదే మనం గ్రాఫికల్ మెథడ్ చూసినట్టయితే మనకి ఆల్రెడీ సొల్యూషన్ మనం చెప్పుకున్నాం, డిఫరెంట్ మెథడ్స్లో సొల్యూషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ కనుక మనం గ్రాఫికల్ మెథడ్లో కానీ ఆల్జిబ్రిక్ మెథడ్లో కానీ చూసినట్టయితే మనం ఏమంటామనేది చూద్దాం. a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. దెన్ వీ సే దీస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దాన్ని మన గ్రాఫికల్ మెథడ్లో కనుక డ్రా చేసినట్టయితే యూ విల్ గెట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. ఖండించుకునే రేఖలు వస్తాయి అన్నమాట. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి? అవన్నీ ఒక బిందువు దగ్గర మాత్రమే ఖండించుకుంటాయి. దే ఇంటర్సెక్ట్ అట్ ఓన్లీ వన్ పాయింట్స్. దట్స్ వై ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హ్యాజ్ యూనిక్ సొల్యూషన్. వాటికి సాధన ఏకైకం అని మనం చెప్తాం అనమాట. అదే సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేస్తూ కనుక మనం గ్రాఫ్ డ్రా చేసినట్టయితే దే రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్. అవి ఏం చేస్తాయంటే సమాంతర రేఖల్ని సూచిస్తాయి. సమాంతర రేఖలు అనగానే వాటికి ఉమ్మడి బిందువు ఏదో ఉండదు కాబట్టి we say that algebraical సిస్టంలో ఆల్జిబ్రికల్ సెన్స్లో మనం ఏం చెప్తామంటే ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హ్యాజ్ నో సొల్యూషన్, సాధన లేదు అని మనం చెప్తాం. అదే థర్డ్ కండిషన్ చూసినట్టయితే ఇఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సాటిస్ఫైస్ దిస్ ఇస్ థర్డ్ కండిషన్, we say ఇన్ గ్రాఫికల్ సెన్స్ వాటిని ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పి అంటాం, ఆర్ డిపెండెంట్ లైన్స్. వాటిని ఏమంటామంటే ఏకీభవించే రేఖలు అని చెప్తాం అనమాట. ఏకీభించే రేఖలు అన్నప్పుడు ఈ సమీకరణాలు రెండింటికి కూడా సాధనలు ఎలా ఉంటాయన్నమాట? ఇట్ హ్యాజ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. అనంత సాధనలు మనకి ఉంటాయన్నమాట. ఓకేనా? రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణాలకు కనుక మన రేఖాచిత్రాలు గీసినట్టయితే మనకి ఏమొస్తాయని చెప్పుకున్నాం? సరళ రేఖలు వస్తాయి. సో రెండు సమీకరణాలు తీసుకుంటే రెండు సరళ రేఖలు వస్తాయి అన్నమాట. అయితే ఈ సరళ రేఖలు మనకి అవి రెండు కనుక ఒక బిందువు దగ్గర ఖండించుకుంటే ఇందాక టేబుల్లో చూపించాను, వాటికి సాధన ఎలా ఉంటుందని చెప్పాను? ఏకైక సాధన. అప్పుడు ఆ సమీకరణాలు ఏమంటారంటే సంగత సమీకరణాలు అని చెప్పి అంటాం అన్నమాట.
The graph of pair of linear equations in two variables is represented by two lines అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ ది లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ దెన్ ది పాయింట్ గివ్స్ ద యూనిక్ సొల్యూషన్ ఆఫ్ టూ ఈక్వేషన్స్ ఇన్ కేస్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్ అని మనం చెప్తాం. ఆ కండిషన్ కూడా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. That is the first condition. We say these lines are intersecting lines. Intersecting lines. దాన్ని ఖండన రేఖలు అంటాం. ఖండన రేఖలు. ఓకే. అలాగే గ్రాఫికల్లో సెకండ్ మెథడ్ మనకి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం. ఏంటది? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకే. అంటే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు అయినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అటువంటప్పుడు ఈ సమీకరణాల జతకు సాధన లేదు అని చెప్తాం. అప్పుడు ఈ సమీకరణాలను ఏమంటాం మనం? అసంగత సమీకరణాలు అంటాం. ఇఫ్ ద లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాజ్ నో సొల్యూషన్. ఇన్ దిస్ కేస్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ అని మనం చెప్తాం. సో ప్యారలల్ లైన్స్. These lines represents parallel lines, సమాంతర రేఖలు. ఓకే. థర్డ్ కండిషన్, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. అంటే ఈ రెండు రేఖలు ఏకీభవిస్తే మనకి కోఎఫిషియంట్స్ ఎలా ఉంటాయి అన్నమాట. ఏకీభవిస్తే వాటికి ఎలా ఉంటుంది, సాధన ఎలా ఉంటుందని చెప్పుకున్నాం ఇందాక టేబుల్లో. అనంతమైన సాధనలు ఉంటాయి. అంటే ఒక రేఖపై ఉండే ప్రతి బిందువు కూడా దానికి సాధన అవుతుంది. అటువంటప్పుడు ఈ సమీకరణాలు మనం ఏమంటామంటే పరస్పరాధారిత సమీకరణాలు అంటాం అన్నమాట. ఇఫ్ ది లైన్స్ కోయిన్సైడ్ దెన్ దేర్ ఆర్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్, ఈచ్ పాయింట్ ఆన్ ది లైన్ బీయింగ్ ఏ సొల్యూషన్. ఇన్ దిస్ కేస్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్. ఓకే. దీస్ ఆర్ కాల్డ్ కోయిన్సిడెంట్ లైన్స్. కోయిన్సిడెంట్ లైన్స్. దాన్ని మనం ఏకీభవించే రేఖలు అంటారు. ఏకీభవించే రేఖలు. ఆల్రెడీ ఇందాక మీకు ఈ టేబుల్లో చూపించాను కదా, ఇవన్నమాట. సో గ్రాఫికల్ మెథడ్ కానీ ఆల్జిబ్రిక్ మెథడ్ కానీ సాల్వ్ చేసినప్పుడు మనకి బిఫోర్ సాల్వింగ్ ఎదర్ గ్రాఫికల్ మెథడ్ ఆర్ ఆల్జిబ్రిక్ మెథడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు వెరిఫై ద కండిషన్. ఈ కండిషన్ మనం వెరిఫై చేసుకున్నట్టయితే మనం డ్రా చేయబోయే గ్రాఫ్ కానీ లేకపోతే ఆల్జిబ్రిక్ మెథడ్ కానీ ఏదైతే సాల్వ్ చేసే ఆల్జిబ్రిక్ మెథడ్లో కానీ సాల్వ్ చేయబోయినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది ముందే మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద ఎనీ మెథడ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ఫస్ట్ యూ హ్యావ్ టు వెరిఫై దీస్ కండిషన్స్. ఓకేనా? అంటే రేఖాచిత్ర పద్ధతిలో కానీ బీజగణిత పద్ధతిలో కానీ మనం రేఖీ సమీకరణాల జతను సాధించాలనుకునే ముందుగా మనం ఏం చేయాలంటే ఈ గుణకాలని మనం కంపేర్ చేసుకోవాలి. అంటే ఈ నియమాన్ని ఒకసారి మనం సాటిస్ఫై చేసుకోవాలి. ఆ నియమం ఏ నియమం అయితే సాటిస్ఫై అయిందో గ్రాఫ్ గీనవసరం లేకుండానే, బీజగణిత పద్ధతిలో సాధించిన అవసరం లేకుండానే అది ఏ రకమైన సమీకరణాలని మనం ఈజీగా చెప్పేయచ్చు అన్నమాట.